हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। Forum for Truth Seekers,
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లావట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 118వ పాఠము 19/3/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యాలను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లావట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లావట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనము స్కైప్ గ్రూప్ లో చేరాలంటే ఒక 3-4 స్టేజెస్ గా క్రమక్రమంగా దాంట్లోకి చేరి ఫైనల్ గా దీంట్లో జాయిన్ అయి మనం వింటూ ఉంటాం. అట్లాగే ఇది
ధ్యాన శ్లోకాలు 7 అంటే 7 స్టాంజాస్ ఉండగా ధ్యాన శ్లోకాలు 7 కార్యక్రమ పరిచయ పత్రం యూనివర్సల్ ప్రేయర్. దీంతో ఏమైంది, మనము ఏ పని కోసమైతే ఇక్కడ చేరామో అక్కడికి చేరాము. అక్కడ కూర్చుని వినటానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇవన్నీ లేకుండా నేరుగా చెప్పేయచ్చు కదండి. మరి మనం ఆ 3-4 స్టేజెస్ లేకుండా నేరుగా మనం దీంట్లోకి ఎలాగ చేరగలం? స్కైప్లో ఆ లింక్ ద్వారా ఇక్కడ చేరి మనము వినాలి అంటే 3-4 డోర్లు తెరవాలి. అక్కడ తెరుచుకుంటూ వస్తే గానీ అప్పుడు దీంట్లోకి జాయిన్ అయి ఈ మాటలు వినపడుతూ ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఇది కూడా ఇట్లా ఏదైనా కానీ నేరుగా వెళ్ళటం కాకుండా ముందు దానికి సంబంధించిన విషయాలు కొంత అవగాహన చేసుకుని అప్పుడు దాంట్లోకి ప్రవేశిస్తే చక్కగా మనకి వాటి యందు మనం మేల్కాంచడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టాంజా 1 మొదటి స్టాంజాలో 6వ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6వ శ్లోకంలో వివరింపబడ్డ విషయాలని మనము దర్శిస్తూ ఉన్నాం. ఒక సినిమా లాగా చూస్తున్నాం మనం. ఇవి 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం seven sublime lords and the 7 truths had ceased to be. సాధ్యులు అని పురాణ వాంగ్మయము వ్యవహరిస్తున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలో ఉన్న విశ్వే దేవతలు లేక విశ్వ ప్రభువులు 7 మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తనలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడిన. రెండవ భాగం and the universe, the son of necessity, was immersed in paranishpanna, absolute perfection, paranirvana, which is yang grab. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వము వ్యక్త అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితి యందు సంయోగము చెంది ఉన్నది. ఆ స్థితికి సంబంధించి కొంత వివరించుకుంటున్నాం మనం. ఇదంతా మనకి తెలియబడేది కాదు. ఇది తెలియబడాలంటే వీటికి అతీతంగా వెళ్తే తప్ప, అంతర్యామిత్వము చెందితే తప్ప ఇప్పుడు ఈ ప్రళయ స్థితి సృష్టి స్థితి రెండిటిని దర్శించగలిగినటువంటి శక్తి వస్తుంది. ఈ రెండిటికి అతీతంగా ఉంది. ఇప్పుడు మనం ఏంటి సృష్టి స్థితిలో ఉంటున్నాం, దాంట్లో నుంచి ప్రళయ స్థితిలోకి వెళుతున్నాం, మళ్ళా సృష్టి స్థితిలోకి వస్తుంటాం. ఇక్కడ ఆ స్థితిలో మునిగిపోయినప్పుడు ఆ స్థితి గురించి మనకి అవగాహన అనేది కొంచెం కష్టమవుతుంది. అందుకే మనం సృష్టి స్థితిలో ఈ సృష్టి గురించిన వివరాలు మనకి అందుబాటులో లేకపోవడం వల్ల, పూర్తిగా స్థూలంగా ఉండటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల అనేకత్వంలోకి జారిపోయాము. ఏకత్వంలో ఉండాల్సిన వాళ్ళము అనేకత్వంలోకి భిన్నత్వంలోకి జారిపోయాము. అందువల్ల ఈ విషయాలన్నిటిని మనము వినడం ద్వారా ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి అనేది, ఉన్న పరిస్థితి ఏంటి, ఉన్న ఏర్పాటు ఏంటి అనేది మనకు అవగాహన కలిగి ఇప్పుడు మనం
మనలో ఉన్న ఆ ఏకత్వ స్థితి మేల్కాంచడం జరుగుతుంది. నిన్న ఎంతవరకు వచ్చామంటే, so also it when the divine breath is inspired again. ఇది దేంతో పోల్చారు? ఈ సృష్టి స్థితి ప్రళయ స్థితిని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో. ఆయన యొక్క ఉచ్ఛ్వాసము ప్రళయ స్థితి, లోనికి పీల్చుకోబడడం, లోనికి పీల్చబడడం, సమస్తము లయమైపోవటం ప్రళయ స్థితి. ఆయన యొక్క నిశ్వాసము, ఉచ్ఛ్వాసము అలాగా, నిశ్వాసము సృష్టి స్థితిలోకి రావడం. అయితే మరి ఇది ఎవరి ద్వారా ఈ నిశ్వాసము ఉచ్ఛ్వాసము జరుగుతుంది అంటే, ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే వాడి ద్వారా జరుగుతుంది. దాన్ని గ్రేట్ బ్రెత్ అంటున్నాం. Inspired again, the universe disappears into the bosom of. ఇది ఆయన ఉచ్ఛ్వాసము లోనికి పీల్చుకున్నాడు. పీల్చుకుంటే ఈ సమస్త విశ్వము ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది? ప్రళయ స్థితి అంటే ఇంటూ డిసపియర్స్, అదృశ్యమైపోయింది. ఈ సమస్త విశ్వము అదృశ్యమైపోయి ఎక్కడికి వెళ్ళింది? ఇంటూ ద బాజమ్ ఆఫ్ ద గ్రేట్ మదర్, ఆమె యొక్క హృదయంలోకి వెళ్ళిపోయింది. జగన్మాత యొక్క హృదయంలోకి ఈ మొత్తం సమస్తము లయింపబడింది. హూ దెన్ స్లీప్స్, ఇదంతా ఆమెలోకి వచ్చినప్పుడు కల్లా ఆమె ఏం చేసింది? మేలుకొని ఉన్నది కాస్త కునుకు తీయటం మొదలు పెట్టింది, నిద్రపోవటం మొదలు పెట్టింది. హూ దెన్ స్లీప్స్, ఎట్లా నిద్రపోతుంది? wrapped in her invisible robes. రోబ్స్, ఆచ్ఛాదనలు. పడుతుందండి శాస్త్రి గారు, మంత్రాలు ఏమైనా వినపడుతున్నాయా? వినపడుతున్నాయండి, వినపడుతున్నాయి. వినపడుతుంది. అయితే ఒక్క నిమిషం, ప్లేస్ మారుద్దు. ఓకే. అంటే గ్రేట్ మదర్ జగన్మాత కునుకు తీయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అన్నట్టుగా మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. అది ఇప్పుడు కునుకు తీయటానికి ఎక్కడ సౌండ్స్ లేకుండా హాయిగా ఉంది కదా.
ఇన్ హర్ ఎవర్, ఎప్పటికీ అన్నట్టుగా, ఇన్విజిబుల్ అగోచరమైన, అదృశ్యమైన, కంటికి తెలియని రోప్స్, ఆమె కప్పుకున్న దుస్తులు ఇవి ఆచ్ఛాదనలు, మన కంటికి కనబడేవి కావు అవి. ఎందుకంటే అందరము ప్రళయ స్థితుల్లో ఉన్నాం. ఆమె కునుకు తీసిందంటే చోటులో ఉన్నటువంటి, చోటుకి ప్రతీక. ప్రకృతి అంటే చోటుకి ప్రతీక. ఆమె కునుకు తీస్తుంది అంటే మొత్తం చోట్లో ఉన్న సమస్తము కునుకు తీస్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇంకా అక్కడ ఏముందనేది ఏమీ లేదు. అదిగాక 7 శరీరాలుగా ఉన్నది, 7 భూతాలుగా ఉన్నది. ఒక దాంట్లోకి ఒకటి మెర్జ్ అయిపోయింది, ఒక దాంట్లోకి ఒకటి కలిసిపోయింది, మొత్తం కలిపి ఒక ముద్దలాగా అయిపోయింది అన్నట్టుంది. ఇందులో ఎట్లాగా నిద్రపోతుంది? అర్ధనారీశ్వర తత్వంలో ఒకరైన అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆది పరాశక్తి అయిన జగన్మాత, ఎన్నటికీ గోచరము కాని ఇన్విజిబుల్, ఎవర్ ఇన్విజిబుల్ రోప్స్, తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వలనే కునుకు తీస్తున్నది, నిద్రిస్తున్నది. ఇక్కడ అది ఎప్పుడు జరుగుతుంది? ఇన్స్పైర్డ్, ఉచ్ఛ్వాసము, గ్రేట్ బ్రెత్ కి సంబంధించిన, మహాశ్వాసకి సంబంధించినటువంటి ఉచ్ఛ్వాసము జరుగుతున్నప్పుడు ద యూనివర్స్ డిసపియర్స్. ఈ సమస్త విశ్వము ఇట్లా ఏడేసుగా ఉన్నాయన్నీ కూడా మొత్తం కలిసిపోయినాయి, ఒక ముద్దగా అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆ జగన్మాత యొక్క హృదయంలోకి వెళ్ళిపోయింది, ఇంటూ ద బాజం. Of the great mother, who then sleeps wrapped in her invisible robes. ఇది 2వ భాగానికి సంబంధించినటువంటి, అంటే పరనిష్పన్న, పరనిర్వాణ అన్న స్థితి. ఆ స్థితిలో ప్రస్తుతము ఆమె కునుకు తీసేటప్పుడు కల్లా పరనిర్వాణ స్థితిలోకి అందరూ వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. ఇది ఎప్పటి స్థితిని తెలియజేస్తుంది? బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన తరువాత, ఆయుర్దాయము పూర్తయిన తరువాత ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పటి స్థితిని ఇది తెలియజేస్తుంది. అంటే అప్పటికేంటనమాట, మొత్తం అందరూ కూడా ఆ సృష్టికి సంబంధించిన, ఆ విశ్వానికి సంబంధించినటువంటి సమస్త జీవులు ఆ పరనిర్వాణ స్థితికి, ఆ పరనిష్పన్న స్థితికి చేరినట్టుగా అక్కడ ఆ అమ్మవారి, ఆ జగన్మాత యొక్క హృదయంలో కునుకు తీస్తూ ఉండడం ఆమెతో పాటు ఆ ఏకత్వ స్థితిలో. ఇక తరువాత 3వ భాగంలోకి వచ్చాము. ఇప్పుడు 3వ భాగం ఏం చెప్తుంది? To be out-breathed by that which is and yet is not was. To be out-breathed. ఇప్పుడు ఇన్ బ్రీతింగ్ జరిగింది కదా, ఇన్ బ్రీతింగ్ జరిగింది కాబట్టి అవుట్ బ్రీతింగ్ జరగాలి తర్వాత. అది అనివార్యం. ఒకటి జరిగింది అంటే దానికి తర్వాతది
అది జరగాలి. ఒకటి కాజుగా జరిగితే దానికి ఎఫెక్ట్ ఇంకోటి జరగాలి తప్పనిసరిగా, దానికి వ్యతిరేక దిశలో. కాబట్టి ఇప్పుడు ఇన్ బ్రీత్ జరిగింది కాబట్టి ఇన్ బ్రీత్ లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతము. ఇప్పుడు టు బి అవుట్ బ్రీత్డ్, ఇప్పుడు మనము నిశ్వసించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇన్ బ్రీతింగ్, ఉచ్ఛ్వాసము పూర్తిగా లోనికి పీల్చుకోబడింది. ఈ సమస్త విశ్వము పీల్చుకోబడి హాయిగా కునుకు తీస్తూ ఉంది అమ్మవారు. ప్రకృతి, ఈ చోటు, స్పేస్, ఎటర్నల్ స్పేస్ అలా చేస్తూ ఉంటే దీని తర్వాత స్థితి ఏమిటి? మరి ఇక్కడ ఆగిపోతే ఎట్లాగా? దీని తర్వాత స్థితి ఏంటో మనకి హెచ్చరిస్తున్నారు ఇక్కడ. టు బి అవుట్ బ్రీత్డ్ బై దట్ విచ్ ఈస్ అండ్ ఎట్ ఈజ్ నాట్. బై దట్ అంటే తత్, అంటే అది. ఎవరు చేస్తున్నారు ఇది? ఎవరి ద్వారా జరుగుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసలు. నేను ఉచ్ఛ్వాస నిశ్వాసము సంకల్పం. సంకల్పము అనేటప్పుడు కల్లా అది తప్పనిసరిగా మొత్తాన్ని కదుపుతుంది. అందుకే మన ద్వారా జరుగుతుంది కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసము, మనం లోనికి గాలి పీల్చడం, బయటికి గాలి వదలడం, శ్వసించడము, నిశ్వసించడము మన ద్వారా జరగటమే కానీ మనం చేయటం ఉండదు, మన చేతుల్లో ఉండదు అది. అంటే కొన్ని శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అవయవాల పని అప్రయత్నంగా జరిగేటట్టు ఏర్పాటు చేయబడింది. మిగతా అన్ని కూడా మన చేతుల్లో కొద్దిగా ఇచ్చారు. అంటే నాలుక మీద ఏం పెట్టుకోవాలో మన యొక్క అధీనంలో ఉంది. మనం మన దేహానికి పనికి పెట్టుకుంటామా నాలుక మీదకి, లేకపోతే నాలుక వరకే రుచి, నాలుక రుచి గురించే నాలుక మీద పెట్టుకుంటామా? ఈ నాలుక దగ్గర నుంచి లోపలికి వెళ్ళి రకరకాల మార్పులు జరగటానికి ఏదైతే ఉందో ఆ రకరకాల మార్పులు మన దేహానికి అనుగుణంగా, దేహానికి శక్తినిచ్చేవిగా ఉండేవి నాలుక మీద పెట్టుకుంటామో అది మనకు వదలబడింది. కానీ కొన్ని మనకు వదలలేదు. ఎందుకంటే మనము ఈ అనేకత్వ స్థితిలో ఉన్నాం కాబట్టి కొంచెం వ్యతిరేకంగానే మనం పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే అది డిఫాల్ట్ సెట్టింగ్. అది డిఫాల్ట్ సెట్టింగ్ ఏంటి? ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి వ్యతిరేకముగా నడవటం. అదే కదా ఫాల్. బైబిల్లో ఆడమండి హాయిగా అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు కాస్త ఏకత్వ స్థితిలో భూమికి పతనం అయిపోయారు, భూమిపైకి వీళ్ళ ప్రలోభం వల్ల. అది డిఫాల్ట్. ఆ డిఫాల్ట్ సెట్టింగ్ తో మనం ఇక్కడ తిరుగుతున్నాం. ఇక్కడ తిరిగి మళ్ళీ మనం ఆ సెట్టింగ్ ని సరి చేసుకోవాలి. ఆ సెట్టింగ్ సరి చేసుకునే దాకా మనకేంటంటే కొన్ని మనకి అప్పచెప్పబడ్డాయి, కొన్ని అత్యంత ప్రధానమైనటువంటివి గుండె, మరి ఊపిరితిత్తులు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇవి మన చేతికి అప్పచెప్పకుండా అది స్వయం చలనముగా ఉండేటట్టుగా, అప్రయత్నంగా జరిగేటట్టుగా ఏర్పాటు చేయబడింది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం మీద ఆధారంతో. అట్లాగే అక్కడ ఎవరు ఉచ్ఛ్వాసము నిశ్వాసము తీసుకోవట్లేదు. అంతర్యామి ఈ సమస్తానికి సంబంధించిన వాడి దగ్గర కూడా ఆయన ద్వారా జరుగుతుంది తప్పితే ఆయన ఉచ్ఛ్వసించడం లేదు, ఆయన నిశ్వసించడం లేదు. ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా అదే జరుగుతుంది, బట్ ఆయన ద్వారా జరుగుతుంది. ఎందుకని? అది ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పమే గ్రేట్ బ్రెత్ గా మారిపోయి అది అనివార్యమైనటువంటి పనిగా అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇంకా దాన్ని ఆపడానికి లేదు ఇక ఎవరు అన్నట్టుగా. అందువల్లే ఒకదాని తర్వాత ఒకటి లా ఆఫ్ పీరియాడిసిటీ వచ్చేసింది, పర్యాయత్వ ధర్మం. ఎక్కడ ఒకటి కొంతసేపు ఉంటే దాని తర్వాతకు వచ్చేస్తుంది పర్యాయత్వంగా. పగలు ఉంది, రాత్రి అప్రయత్నంగా వచ్చేస్తుంది. రాత్రి ఉంది, పగలు అప్రయత్నంగా వచ్చేస్తుంది. అట్లాగే పని, విశ్రాంతి, సృష్టి, ప్రళయం, ఇట్లా ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, ఏది ఆగటానికి లేదిక. ఒకటి ఉంది అంటే తర్వాత దానికి అది ప్రయాణం చేస్తుంది. కాగితం ఎక్కడ ఉంది? లా ఆఫ్ మోషన్ పనిచేస్తుంది.
ఇట్లా ఒక 5-6-10 ధర్మాలు ఒక విషయం మీద పనిచేస్తూ ఉంటే మొత్తం ఇలా కదులుతూ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, టు బి అవుట్ బ్రేత్డ్ బై దట్ బై తత్ విచ్ ఈస్ అండ్ ఎట్ ఈస్ నాట్. ఇక నిశ్వాసము రావాలి. ఇంకా ఉచ్ఛ్వాసము లోపలికి పీల్చుకోబడింది, అయిపోయింది, శుభ్రంగా నిద్రపోయారు, కునుకు తీశారు. సరే, ఎంతసేపు కునుకు తీశారంటే ఆ పగలు ఎంత ఉందో దానికి అనుగుణంగా ఈ రాత్రి, ఈ సృష్టి స్థితి ఎంతకాలం ఉందో అంతే సమయం ప్రళయ స్థితి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటి జరుగుతుంది అంటే, అవుట్ బ్రీత్డ్, టు బి అవుట్ బ్రీత్డ్ బై తత్ విచ్ ఈస్ అండ్ ఎట్ ఈస్ నాట్. కానీ ఇంకా నిశ్వాసము ప్రారంభం కాల, ఇంకా నిశ్వాసము ప్రారంభము కాలేదు. నాట్ వాస్, అంత ఏమీ లేనట్టుగా శూన్యంగా ఉంది ప్రస్తుత స్థితి. ఎలాగ ఉంది? దివ్య మహాశ్వాసలోని ద గ్రేట్ డివైన్ బ్రెత్, మహా ఉచ్ఛ్వాసము ద్వారా లోనికి పీల్చబడి ప్రళయ స్థితిలోనికి వెళ్ళిన విశ్వము మహా నిశ్వాసము ద్వారా తిరిగి విశ్వ సృష్టి వ్యక్తము కావలసి ఉన్నది. అయినప్పటికీ ఇంకా నిశ్వసింపబడలేదు. సమస్తము శూన్యముగా శూన్య స్థితిలో ఉన్నది. ఇప్పటి పరిస్థితి మనది శూన్య స్థితిలో ఉన్నది. అంటే మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, మెడిటేషన్ అంటాం, ధ్యానం వెళ్ళినప్పుడు కాసేపు ఏదో గందరగోళంగా అవి కనిపించడం, వినిపించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక క్రమక్రమంగా నిశ్చల సమాధి, ఏమి కదలిక లేని ఒక స్థితి వస్తుంది. ఆ స్థితిలో ఉందన్నమాట ఇప్పుడు మనం. అటువంటి స్థితి అంటే గమనిస్తున్నాం అన్నది కూడా లేదు. ఇక ఆ గమనించడం కూడా జారిపోయింది. ఇది ఎలాగ తెలుస్తుంది అంటే, ఈ రెండిటి యొక్క స్థితులకి అతీతంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ మహాత్ముల పరమ పురుషులు ఉన్నారో వాళ్ళు దీన్ని రికార్డ్ చేయగలిగారు. అది ఉన్న స్థితిని ఇలాగా ఈ విధంగా ఉంటుంది అని వాళ్ళు దర్శించి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఈ స్థితులను దాటి వెళ్ళారు వాళ్ళు. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, అంటే ఈ దివ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ దివ్య ప్రణాళిక ద్వారా ఈ సృష్టిలో సూత్రాలుగా ఎలాగ పనిచేస్తున్నాయో వీటన్నిటినీ దాటి అతీతంగా ఇక ధర్మాలు వాళ్ళ మీద పనిచేయవు. ఎట్లాగైతే ధర్మాలు ఈ మొత్తం వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో తత్, ఆ దట్ అన్నది దాని మీద పనిచేయదు. అట్లాగే వీళ్ళ మీద కూడా పనిచేయదు అన్నట్టుగా. అందుకని అటువంటి అతీత స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవి మనకి రికార్డ్ చేసి మనకి ఆ అనుభూతిని మనకి తెలియజేయగలుగుతున్నారు వాళ్ళు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి అటువంటి శూన్య స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. ఇది 3వ భాగానికి సంబంధించింది. దాని యొక్క వివరణ కొంత ఇక్కడ ఇచ్చారు. అలా చెప్పంగానే మనకి మరి అర్థం కాదు కదా, కొంచెం వివరణ కావాలి మనకి. అంటే అక్కడ స్టాంజాలో ఉన్నది ఇది. అంటే చాలా స్టాంజాస్ ఉన్నాయి, ముఖ్యమైనవి, ప్రముఖమైనవి. వాటిని ఏరి కూర్చి మనకు ఒక 7 స్టాంజాస్ గా మనకి ఇక్కడ అందించారు. చాలా స్టాంజాస్ లో ఉండగా ద బుక్ ఆఫ్ ధ్యాన్, ఆ గ్రంథంలో, సెంజారు భాషలో ఉన్న ఆ గ్రంథంలో ఎన్నో స్టాంజాస్ ఉన్నాయి. వాటిల్లో 7 ముఖ్యమైనవి బ్రహ్మాండ పరిణామానికి సంబంధించి ఏవేవైతే మనం ప్రముఖంగా చెప్పుకోవటానికి వీలుగా ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఒక 7టిని కూర్చారు, ఇక్కడ కూర్పు చేసి మనకు అందించారు. మరి అప్పటికే మనకి కొంత భాష అనువాదం చేసి ఇవ్వబడింది. సెంజార్ భాషలో ఉన్నది ఉన్నట్టుగా మనకి చెప్తే అబ్రకదబ్రా లాగా ఉండేది, ఏమీ అర్థమయ్యేది కాదు అస్సలు. దాన్ని మనకి తెలిసిన, అంటే ఆ భాష గనక మనకు వచ్చుంటే అదే అర్థమైపోయేది.
వెంటనే చెప్తున్న సమయంలోనే మనకి అదృశ్యమానంగా కనిపించి దాన్ని దర్శించేవాళ్ళం. సెంజార్ భాష మనకి రాదు. మరి తర్వాత ఇక ఏంటి మరి దీనికి అంటే మనకు వచ్చిన భాష ప్రస్తుతము అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక ఇంగ్లీష్ భాష. అందుకని దానికి ప్రాతిపదికగా ముందే ఆ ఇంగ్లాండ్ దేశస్తుల్ని వాళ్ళని ప్రపంచం మీదకి వెళ్ళాలి అని వాళ్ళకు ఒక సంకల్పం కలిగి అన్ని దేశాలని జయించాలనే ఉద్దేశంతో వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎందుకు ఇదంతా అంటే ఒక భాష, ఒకే భాష ప్రపంచమంతా అందరికీ పరిచయం అయ్యేటట్టుగా. ఎందుకంటే వందల భాషలు ఉన్నాయి. 500, 1000 భాషలు పైన ఉన్నాయి. ఒక్కొక్క తెగకి, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క ప్రాంతానికి ఎన్ని భాషలు ఉన్నాయో లెక్కలేదు. మరి వీళ్ళందరికీ కలిపి ఒకే విషయం చెబుదాము అంటే ఎంత కష్టమైన విషయం. వీళ్ళందరికీ కలిపి కామన్ గా ఒక లాంగ్వేజ్ ఉంటే అప్పుడు ఈ విషయాన్ని వివరించడం చాలా తేలికైపోతుంది. అందుకని ఇక రాబోయే రోజుల్లో ఆధ్యాత్మ విద్య ప్రస్తుతం ఎక్కడ దాకా ఉంది? సాంస్క్రిట్, హిబ్రూ, ఈజిప్షియన్, చైనీస్ అట్లా చాలా కొద్ది భాషల్లోనే. ఆ మిగతా భాషలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఆ మిగతా భాషలకి సంబంధించిన నాగరికత అంతా నాశనం అయిపోయింది. ఇంకా అక్కడెక్కడ మనకి లభ్యమయ్యే పరిస్థితి కనబట్లేదు. ఒక్క సంస్కృతం మాత్రం వేదము అట్లా నిలబడి ఉంది భారతదేశంలో. సనాతన ధర్మం అది ఋషుల యొక్క ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు మన నిత్య జీవితంలోకి ఆ విషయాల్ని తీసుకొచ్చేటప్పుడు కల్లా మన రక్తంలో అది కలిసిపోవటంతో ఆ నాగరికత నాశనం అయిపోకుండా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడు సంస్కృతం మరి అందరికీ కామన్ లాంగ్వేజ్ గా లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అందుకని ఇంగ్లీష్ అందులో కొంచెం నేర్చుకోవడానికి తేలిగ్గా తక్కువ అక్షరాలు ఉన్న భాష, 26 అక్షరాలు మాత్రమే. అందుకని ఇంగ్లీష్ ప్రపంచమంతా వ్యాప్తి చెందేటట్టుగా వాళ్ళని మొత్తం ప్రపంచం మీదకి తోలారనమాట వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళని. వాళ్ళు మామూలుగా అంటే వెళ్ళరు కదా. ఆ రాజ్యాన్ని మేము మా హస్తగతం చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని మేము పరిపాలించాలి అని ఆ కోరిక ఉన్నప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు బయలుదేరతారు. అట్లా ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలన్నట్టుగా, ప్రపంచ రాజ్యాల్ని తమ పాదాక్రాంతం చేసుకోవాలన్నట్టుగా ఇంకా బయలుదేరి మొత్తం దాదాపుగా రవి అస్తమించని అంటే మనం సగభాగమేమో రవి సూర్యుడు ఉంటే సగభాగం చీకటి, సగభాగం పగలు ఉంటే సగభాగం చీకటి. కానీ ఈయన రాజ్యంలో ఎప్పుడు చూసినా కానీ రవి అస్తమించడం లేదు. అట్లా ఉందన్నమాట. అంత ప్రపంచాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుని ఆ ఇంగ్లీష్ మొత్తం అన్ని దేశాల్లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది? అన్ని దేశాలకి సంబంధించి కామన్ లాంగ్వేజ్ గా ఇంగ్లీషు చక్కగా అందరికి అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి సెంజారు భాషలో ఉన్నటువంటి స్టాంజర్స్ మనకు అందుబాటులోకి తెచ్చారు. సరే, దాన్ని కూడా మనం వెంటనే చెప్పంగానే మనకి అర్థమయ్యేటట్టుగా ఉండదు కాబట్టి టు బి అవుట్ బ్రీత్డ్ అన్నాం. ఎట్లా అవుట్ బ్రీత్డ్ చేయడం ఎలాగా? బై దట్ తత్ అన్నాము. ఆ తత్ అంటే ఎవరు, విచ్ ఈస్ అండ్ ఎట్ ఈస్ నాట్ వాస్. ఆ శూన్యము, ఆ శూన్య స్థితి ఏంటి అన్నది కొంచెం మనకి వివరించడం జరిగింది. ఇక్కడ కామెంటరీ ఇచ్చారు దీంతో పాటుగా మనకి. ఆ స్టాంజాని యథాతథంగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తూ తర్వాత అది మరింతగా మనం అవగాహన చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, దాన్ని దర్శించడానికి కొంత కామెంటరీగా దాన్ని వ్యాఖ్యానం చేస్తూ కొంత మనకి అందించారు. అది మనం ఇప్పుడు చూద్దాం. బై తత్ చీజ్ అండ్ ఎట్ ఈస్ నాట్. నేను ఇక్కడ అవసరమైన చోట దట్ అని ఉన్న చోటలా తత్ అని చదువుతాను. అప్పుడు మనకి ఇంకా దగ్గరగా అవుతాం. దట్ అంటే కొంచెం దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తత్ అనగానే మనకు బాగా పరిచయమైన మాట. తత్ అది
అంటే ఆ మొత్తానికి సంబంధించిన ఆధారమైన వాడు ఎవడున్నాడు, ఆ ఆ పరమాత్మ, ఇది రకరకాల పేర్లు. అది గుర్తుకొచ్చేస్తుంది మనకి తత్ అంటే. దట్ అంటే అది, అంటే అది మనం మామూలుగా ఉపయోగిస్తున్నాం కదా, అందువల్ల అంత ఇదిగా మనకి టచ్ కాదు. ఆ హృదయానికి మనకి అది టచ్ అయినట్టుగా అనిపించదు. అందుకని నేను దట్ అని ఉన్న చోటల్లో తత్ అనే మాట ప్రయోగిస్తాను. బై తత్ which is and yet is not is meant that the great breath itself, which we can only speak of as absolute existence, but cannot picture to our imagination as any form of existence that we can distinguish from non-existence. మనకేంటంటే మనకి ఏదైనా తెలియాలి అంటే అది ఒక రూప జగత్తు తప్పనిసరిగా ఉండాలి. మనకి ఆకారం లేకుండా, రూపం లేకుండా, అది ఎంత ఊహాత్మకంగా ఉన్నప్పటికీ ఆ ఊహకి సంబంధించి దానికి ఒక రూపం ఉండాలి మనకి. ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక చిత్రం గీయాలి, వాడు చిత్రం ఇంకా గీయలేదు, కానీ వాడి మనస్సులో ఆ చిత్రం తాలూకు రూపము ఇప్పుడు ముందు దర్శించాడు, వాడు ఊహించాడు, భావించాడు. వాడు ఆ భావించిన చిత్రాన్ని కుంచుతో ఆ క్యాన్వాస్ మీద అది చక్కటి చిత్రంగా గీశాడు అతను. అది వ్యక్తమైంది, వైఖరిగా వ్యక్తమైంది. కానీ వైఖరిగా వ్యక్తమైన దానికి ముందు అతని మనసులో అది రూప జగత్తుగానే ఉంది, రూపానికి సంబంధించిన ఇదిగానే ఉంది. ఎక్కడ ఏదైనా కానీ మనకి తెలియబడాలి అంటే అది రూప జగత్తు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎగ్జిస్టెన్స్, నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది రెండు మనకి వస్తుంటాయి. ఇప్పుడు ఇదేంటి, అసలు దాన్ని ఊహించలేని స్థితిగా ఉంది ఇది మనకి. అందుకని ఏమన్నాడు, టు బి అవుట్ బ్రేత్డ్ బై తత్ which is and yet is not. దాన్ని మనం గ్రేట్ బ్రెత్ ఇట్ సెల్ఫ్, ఆ మహా శ్వాస ఏదైతే ఉందో, మహా దివ్య శ్వాస, which we can only speak of as absolute existence. అంటే మనం ఊహగా చెప్పడమే కానీ దాని అనుభూతి చెందటం కొంచెం కష్టతరం అవుతుంది. ఎందుకంటే అది అనుభూతికి అందేది కాదు, ఎందుకంటే అదే మనం కాబట్టి. ఎందుకు ఇంత కష్టము అవుతుంది అని అంటే అదే మనం కాబట్టి. నది సముద్రం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా నది సముద్రం గురించి మాట్లాడటానికి ఏముంది అక్కడ, నది లేదా అక్కడ ఇంకా. అట్లాగే మనం ఎగ్జిస్టెన్స్, వన్ ఎగ్జిస్టెన్స్, పరమాత్మ అని ఇట్లాగా అవన్నీ చెప్పుకుంటా ఉంటాం, దాంట్లో చేరిపోయాం. ఇంకేం చెప్తాం మనం, మనం ఉన్నాము, మనం ఉంటేగా చెప్పడానికి. గమనించేవాడు లేడు అక్కడిక, గమనింపచేసేవాడు, గమనించేవాడు, మొత్తం గమనించడం ఇవన్నీ ఒక్కటైపోయినాయి. అందుకనే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అని అక్కడ ఊరికే మనం ఊహగా చెప్పుకోగలుగుతామే, కానీ దూరంగా ఉండే నది సముద్రం గురించి అది తను చెప్పుకుంటూ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళటానికి నేను ఇంత వేగంగా ప్రయాణం చేస్తున్నాను, త్వరగా వెళ్ళి ఆ సముద్రంలో కలవాలి నేను అని చెప్పి అట్లా దూరంగా ఉన్నంతసేపు అది సముద్రం గురించి చెప్పుకోవచ్చు. అట్లాగే మనము ఆ స్థితి పొందేదాకా మనం అది అలాగుందండి. అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఒకటి ఉంది, పరిపూర్ణమైనటువంటి స్థితి ఒకటి. బట్ కెనాట్ పిక్చర్ టు అవర్ ఇమాజినేషన్, ఇది ఇట్లాగా ఉంటుంది అని మనం ఊహించలేం. ఆ స్థితిని ఊహించడం అంటే నువ్వు దాంట్లో ఉంటేనే మనకి తెలిసేది స్థితి, దాంట్లో ఉంటే ఇంకా మనం లేము, అట్లాగా అయిపోయింది. అవర్ ఇమాజినేషన్ as any form of existence that we can distinguishing from non-existence, ఇట్లా మనం ఏదైతే
దైవానికి వ్యతిరేకంగా, ఈ ఏకత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేకత్వం ఏదైతే ఉందో, డ్యుయాలిటీ ఏదైతే ఉందో, దీంతో పోలుస్తూ దాన్ని చెప్పుకోగలుగుతామే గాని అది అసలైన స్థితి మాత్రం మనం చెప్పుకోలేం. అది అటువంటి స్థితిలో మనం ప్రస్తుతం ఉన్నాం. అది దాన్ని తత్ విచ్ ఈస్ అండ్ ఎట్ ఈస్ నాట్ అన్న దానికి వివరణ, వ్యాఖ్యానం అదన్నమాట. ఇప్పుడు తత్తుగా ఉంది, పరనిష్పన్న, పరనిర్వాణ, వ్యాంగ్ గ్రబ్ అనే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇది చెప్పడానికి మనం లేము, ఇక్కడ కలిసిపోయాం, దాంట్లో కలిసిపోయి ఉన్నాం. అందువల్ల అయితే మరి ఇది ఎట్లా చెప్తున్నారండి? ఇది ఇట్లాగా ఉందని, ఇట్లాగా కలిసిపోతుంది, పరనిర్వాణ స్థితి అనేది ఒకటి ఉన్నది అని ఇట్లాగ మరి ఎట్లాగ తెలుస్తుంది మనకి? అంటే ఈ పరనిర్వాణ స్థితిని కూడా దాటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పరనిర్వాణ స్థితి కూడా పూర్తిగా దాంట్లో ఇమ్మర్స్ అయింది కాదు. కాబట్టి ఇది ప్రకృతి పురుషుడు. ప్రకృతి పురుషుడు ఈ డ్యుయాలిటీ వచ్చిన తర్వాత కదా, ఆయన నుంచి సంకల్పం కలిగి, ఆ సంకల్పం నుంచి తాను పెకులు కావాలి అనేది దాని తర్వాత వచ్చినటువంటి ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ రూట్ ఐడియేషన్, ఈ ప్రకృతి పురుషుడు ఇక్కడ జరుగుతున్నది. ఇది ఆయన దగ్గర దీనికి అతీతంగా ఆ సంకల్పం దగ్గర ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తూ ఉంటుంది. అందువల్ల సంకల్పం దగ్గర ఉన్న వాళ్ళు దీన్ని దర్శించి ఈ స్థితిని వివరిస్తున్నారు ఇక్కడ మనకి. ద 3 periods, ద ప్రజెంట్, ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. మనకి మామూలు సాధారణంగా మనకి అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, నిన్నేం జరిగింది, రేపేం జరుగుతుంది, ఇప్పుడు ఏంటి జరుగుతోంది, అట్లా మూడుగా మనకి 3 కాలాలు మనందరికీ తెలిసిన విషయం. 3 periods మనకి, ద ప్రజెంట్, ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం. ఆర్ ఇన్ ద ఎసోటరిక్ ఫిలాసఫీ ఏ కాంపౌండ్ టైం. ఇది ఇట్లాగ వచ్చిందంటే ఏంటి? కాలంలో, చోటులో, దేశంలో, కాలంలో ఇవి కాలం రాగానే 3గా ఏర్పడ్డాయి. కాలము 3గా విభజింపబడింది. చోటు ఒకటిగానే ఉంది, ఆ చోట్లో కాలం వచ్చేటప్పటికల్లా 3గా విభజింపబడింది. A compound time for the 3 are a composite number. 3 are a composite number only in relation to the phenomenal plane. అంతా ఏంటన్నమాట? ఫినామినల్ అంటే దృగ్గోచరం అయ్యేటటువంటి, మన పంచేంద్రియాలకు అందేటటువంటిది. అంటే ద్రష్టకి, అంటే చూసేవాడికి అందేటటువంటిది ఏదైతే ఉందో, చూసేవాడు ఒకడు ఉండి చూడబడేది ఏదైతే ఉంటుందో అప్పుడు ఇవన్నీ తెలుస్తుంటాయి. చూసేవాడు, చూడబడేది ఉన్నప్పుడే ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ కాల విభజన ఉంటుంది. చూసేవాళ్ళు లేడు అక్కడ, చూసేవాళ్ళు లేడు కాబట్టి చూడబడేది లేదు, చూడబడేది లేదు కాబట్టి చూడడము లేదు. 3 లేవు. 3 లేనప్పుడు ఇంకా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లేదు. ఇంకా మొత్తం కలిపిపోయి ఒకటే టైం, ఒకటే కాలం. కాంపోజిట్ అంటే అనేక పదార్థాలు చేరి ఉన్నాయి.
మేడప్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. కాంపోజిట్ అనగానే there are for the three are a composite number only in relation to the phenomenal plane. మరి ఈ ఎసోటరిక్ ఫిలాసఫీకి వచ్చేటప్పుడు కల్లా మనది ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం కూడా మనము ఏ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటున్నాం, ఏ పద్ధతిలో అర్థం చేసుకోవటానికి కానీ అవగాహన చేసుకోవటానికి కానీ పద్ధతి ఏంటి ఇచ్చారు మనకి? ఈసోటరిక్ ఫిలాసఫీ. ఈసోటరిక్ గుప్తముగా, నిగూఢముగా, రహస్యముగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో. ఎందుకని గుప్తంగా, నిగూఢంగా ఉంది? మనం రూప ప్రపంచానికి, రూప జగత్తుకు మాత్రమే పరిమితం. మనం మన పంచేంద్రియాలు అంతవరకే గమనించగలుగుతుంది. ఇక్కడ రూప జగత్తు నడుపుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభూతి చెందలేము. ఎందుకంటే అదే మనం కాబట్టి. ఎందుకు మనం అనుభూతి చెందలేకపోతున్నాం? ఎందుకు అది ఉందనే మనము చెప్పుకోలేకపోతున్నాం అంటే అదే మనం కాబట్టి. అందువల్ల మనం రూప జగత్తులోనే ఉండి, రూప జగత్తులో ఉండటం వల్ల డిఫరెన్షియేషన్ వచ్చేసింది, డ్యుయాలిటీ వచ్చింది, అనేకత్వము, భిన్నత్వము వచ్చింది. వీటి వల్ల ఏమైంది? చూసేవాడు, చూడడము, చూడబడేది, ఇట్లా 3 ఐటమ్స్ వచ్చేసినాయి. దీనివల్ల ఏమైంది? ఈ దేశము, కాలము ఏర్పడి, ఈ కాలము మూడు రకాలుగా మనకి గమనికలోకి వస్తుంది. జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయేది అన్నట్టుగా. వాస్తవంగా ఇది కాంపోజిట్ గా మనకి వస్తుంది అనమాట. ఇది అన్ని చేరినటువంటిదిగా. ఎసోటరిక్ ఫిలాసఫీకి వచ్చేటప్పుడు అది కాంపౌండ్ టైం. మొత్తం ఏకంగా ఉన్నది. Esoteric philosophy, a compound type. మనం ఎసోటరిక్ ఫిలాసఫీ ద్వారా మనం దేని ద్వారా అయితే మనము వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, దాని ద్వారా వచ్చేటప్పుడు కల్లా కాంపౌండ్ అయిపోయింది, అంటే కలిసిపోయింది. మొత్తం విడివిడిగా మనకేమీ తెలియటం లేదు ఈ కాలము. అదే మనకి ఫినామినల్ ప్లేన్ లోకి వచ్చేటప్పుడు కల్లా, అంటే భౌతిక ఈ స్థూల జగత్తుకు వచ్చేటప్పటికి, ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేటప్పుడు కల్లా అదేమైంది? కాంపోజిట్ అయిపోయింది. నెంబర్ ఓన్లీ, a composite number only in relation to the phenomenal plane, but in the realm of phenomena have no abstract validity. సూక్ష్మానికి వెళ్ళేటప్పుడు కల్లా స్థూలంగానేమో ఇవి కనిపిస్తున్నాయి మనకి 3 రకాలుగా, ఎవరు కాదనలేం కదా. ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్నాం, దాదాపు మనం అంతకు ముందు పాస్ట్ టెన్స్ ఏంటి, మనకి 4:30కి మొదలెట్టాము, అది పాస్ట్ టెన్స్, జరిగిపోయింది, అది భూతకాలానికి సంబంధించింది. ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నాము, ఇది ప్రజెంట్. చెప్పుకోబోయేది ఏదో ఉంది కదా, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి, ఇంకా చెప్పుకోబోయేది కొంత ఉంది కాబట్టి అది భవిష్యత్తుకి సంబంధించింది, ఫ్యూచర్ కి సంబంధించింది. ఇట్లా 3 విభాగాలు మనకి తెలుస్తున్నాయి.
మన జీవిత సన్నివేశాలు కానీ ప్రతి క్షణం అక్కడ ఎక్కడైతే ఉన్నామో ఆ క్షణంలో అది ప్రజెంట్. అక్కడ ఉన్నామంటే అది ప్రజెంట్ అంటే అర్థం ఏంటి? దానికి వెనకేమో దానికి ముందు పాస్ట్ టెన్స్ ఉంది, జరిగిపోయింది ఉంది, దాని తర్వాత జరగాల్సింది ఉంది. 3 వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇది ఫినామినల్ ప్లేన్ లో, అంటే స్థూల జగత్తులో ఈ 3 మనకి కనిపిస్తున్నాయి. కానీ నౌమెనన్ అంటే సూక్ష్మ స్థితిలో ప్రారంభ స్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్మాత నిద్రపోతూ కునుకు తీస్తూ ఉంది కదా, ఈ పరనిర్వాణ పరనిష్పన్న స్థితిలో ఇక్కడ మొత్తం ముద్దగా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటి? చూసేవాళ్ళు లేడు. మెయిన్ ఎందుకు ముద్దగా అయిపోయిందంటే అర్థం ఏంటి? చూసేవాళ్ళు లేడు అక్కడ. ఇప్పుడు ఈ 3 ఎందుకు వచ్చినాయి మనకి? గమనించేవాడు ఉన్నాడు కాబట్టి, చూసేవాడు ఉన్నాడు కాబట్టి చూడబడేది, చూడడము అనేది వచ్చేసింది. దాంతో మనం అక్కడ నిలబడి ఉన్నట్టుగా ఇవన్నీ కదిలిపోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. కదిలిపోతూ ఉన్నాయి, కదలకుండా మనం ఉన్నాము. అది చూసేవాళ్ళంగా మనం ఉన్నాము. చూసేవాళ్ళంగా ఉన్నామంటే మనం కదలకుండా ఉన్నాము అన్నట్టుగా. అప్పుడు చూడబడేది ఏమవుతుంది? కదిలి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఈ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 వచ్చేసినాయి మనకి. ఈ ప్రజెంట్ టెన్స్ ఏమో పాస్ట్ టెన్స్ కి వెళ్ళిపోతా ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఏమో ప్రజెంట్ టెన్స్ కి వస్తుంది. ఇట్లాగా కదిలిపోతూ ఉంది. మనం కదలకుండా చూస్తూ ఉన్నాం. మనం ఇట్లా ఫినామినల్ అంటే భౌతిక స్థితిలో ఉండగా ఇలా జరుగుతుంది. నౌమెనా అంటే సూక్ష్మ స్థితిలో మొత్తం కలిసిపోయి ఉన్నాం, చూసేవాళ్ళం లేము ఇంకా. దాంతో కదిలేది లేదు, కదలంది లేదు అన్నట్టుగా అయిపోయింది. అప్పుడు ఈ 3 లేవే కాదు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం 3 లేవు. అటువంటి స్థితి ఇప్పుడు మనం అంతకు ముందు వర్ణించుకున్న స్థితి. నో అబ్స్ట్రాక్ట్ వెలిడిటీ బట్ ఇన్ ద రెమ్ ఆఫ్ నౌమెనా. అక్కడికి వెళ్ళామంటే నౌమెనా, ఆ సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళామంటే, సూక్ష్మ స్థితిలోకి వెళ్ళామంటే ఆ సూక్ష్మ స్థితిలో అక్కడ ఇవన్నీ వర్తించవు. ఇక ఈ నియమాలు ఇవన్నీ ఈ 3 రకాలైనవి వర్తించకుండా ఒకటిగా అయిపోతుంది అక్కడ. The realm of phenomena have no abstract validity. దీనికి వ్యాలిడిటీ ఏమీ లేదు. దీనికి ఇక have no abstract validity. As said in the scriptures, దీనికి ఉదాహరణగా మనకి పవిత్ర గ్రంథాల్లో ఏం చెప్పబడి ఉంది దీనికి సంబంధించి? The past time is the present time as also the future, which though it has not come into existence still is. The past time is the present time. పాస్ట్ ఎప్పుడు కూడా ప్రజెంట్ గా ఉన్నదే కదా. ఇప్పుడు ఉన్నది కదిలిపోయింది, తర్వాత వచ్చేటప్పటికల్లా తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యూచర్ లో నుంచి వచ్చింది. ప్రజెంట్ వాస్తవంగా ప్రజెంట్ ఉందా? ప్రజెంట్ ఎట్లాగో వచ్చింది? ఫ్యూచర్ లో నుంచి ప్రజెంట్ వచ్చింది, ప్రజెంట్ పాస్ట్ అయిపోయింది. ఆ క్షణం ప్రజెంట్ అయిపోయింది, పాస్ట్ కి వెళ్ళిపోయింది అది. మరి ఈ ఖాళీకి ఎవరు భర్తీ చేస్తున్నారు? ఫ్యూచర్ లో నుంచి వచ్చేసింది మళ్ళీ వర్తమానంలోకి. అట్లా నిరంతరము జరుగుతోంది. The past time is the present time as also the future, which though it has not come into existence still is. ఏది అక్కడ నిలబట్టలేదు, మొత్తం వెళ్ళిపోతూ ఉంది. దానికి బ్యాక్గ్రౌండ్ గా కాలము అట్లాగా నిలబడి ఉంది. According to a precept in the Prasanga Madhyamika, according to a precept in the Prasanga Madhyamika, precept అంటే
మనకి నీతిని గురించిన విధి అంటే ధర్మ నియమము, ఆజ్ఞ. అంటే గురువు ప్రిసెప్టర్ అంటే గురువు, ఉపాధ్యాయుడు. గురువు చెప్పినటువంటి ఆజ్ఞలు గాని, ఆ నియమాలు గాని, విధులు గాని, నీతిని గురించిన విధి, ఇవన్నీ కూడా మనం ప్రిసెప్ట్స్ అంటాం. అట్లా అకార్డింగ్ టు ఎ ప్రిసెప్ట్ ఇన్ ద ప్రసంగ మాధ్యమిక. అంటే ఈ ప్రసంగ మాధ్యమిక ఏంటంటే మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మహాయాన, హీనయాన అని 2 భాగాలు ఉన్నాయి కదా. ఆ 2 భాగాలకి మధ్యస్థంగా వచ్చినటువంటిది అన్నమాట మాధ్యమిక అన్నాడు. అందుకే మాధ్యమిక. ఈ రెండిటికి మధ్యలో ఈ రెండిటిని సమన్వయం చేస్తూ, మహాయానాన్ని, హీనయానాన్ని సమన్వయం చేస్తూ, అది నాగార్జున. మనకి నాగార్జునుడు మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీకు ఐడియా ఉంది కదా. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతం ఒకప్పుడు అది ఇక్ష్వాకుల రాజులకి సంబంధించింది. అక్కడ వాళ్ళు ఆ బౌద్ధ మతాన్ని బాగా ఆదరించారు వాళ్ళు. అక్కడ ఈ నాగార్జునుడు ఆచార్యుడిగా ఉండి ఆ బుద్ధుడి యొక్క బోధనలని చక్కగా వివరిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి అక్కడ. ఆయన దీన్ని ప్రసంగ మాధ్యమిక అనే విషయాన్ని అక్కడ ఆయన బోధించాడు అనమాట. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం. దాంట్లో ఈ టైం గురించి, ఈ కాలం గురించిన విశేషం అవి దాంట్లో వస్తాయి. అది ఎలాగ ఉందా ఏంటనేది కూడా రేపు చెప్పుకుందాము. ఆ ప్రసంగ మాధ్యమికలోని విషయం. ఇప్పుడు తమాషా ఏంటంటే, ఇప్పుడు ఆమెకి ఏదైనా అవసరమైంది అనుకోండి, స్పేస్ లోనే ఆ పుస్తకం లేదా ఆ తాళపత్ర గ్రంథం లేకపోతే అట్లా ఏది లేకపోతే మాటలుగా వినపడటం కానీ ఆ స్పేస్ లోనే ఆమెకి తెలుస్తూ ఉండేది. దాన్ని చూసి ఇవి ఇదిగో దీంట్లో ఇలాగా ఉంది అని చెప్పి రాయగలిగింది. ప్రసంగ మాధ్యమిక అన్న పదం వాడగలిగింది అంటే ఆల్రెడీ అక్కడ చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు మరి మనకి ఎలాగో తెలుస్తుంది ఇది ప్రసంగ మాధ్యమిక? ఆ బౌద్ధ మతం గురించి మనకు విషయం తెలియదు. ఆ ప్రసంగ మాధ్యమిక, అసలు ప్రసంగ మాధ్యమిక దేనికి సంబంధించిందో కూడా తెలియదు మనకి. ఎట్లాగా? వెళ్ళండి గూగుల్. ఇప్పుడు మనకేంటి బ్లవెట్స్కీకి పరమ గురువులు ఎట్లాగైతే మొత్తం అన్ని ఆమెకి దర్శించేటట్టు చేశారు, అవన్నీ కనపడేటట్టు చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లైబ్రరీస్ లో ఒక్కొక్క ప్రతి మాత్రమే ఉంది, అది ఇంకెక్కడా లేదు. అవి అటువంటి ప్రతుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆమెకి స్పేస్ లో చూపించారు. వాటిని చూస్తూ దాన్ని మనకి ఇక్కడ ఈ సీక్రెట్ డాక్టర్ లో సందర్భానుసారం దాన్ని రిఫర్ చేస్తూ ఆ గ్రంథంలో ఇలాగ ఉంది, ఈ గ్రంథంలో ఈయన ఇలాగా చెప్పాడు అని చెప్పి చక్కగా వివరణలో మనకి అందించారనమాట. మనకి సపోర్ట్ గా ఉండటం కోసం, మనకి వెంటనే అర్థం అవటం కోసం. ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతులకి సంబంధించి పవిత్ర గ్రంథాలు గాని, ఆ తత్వవేత్తలు గాని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎంత దగ్గరగా ఉన్నాయో ఈ సోటరిక్ ఫిలాసఫీకి. మనం ఏదైతే ఈ నిగూఢమైనటువంటి తత్వశాస్త్రం గురించి చెప్పుకుంటున్నాం, దాని యొక్క విషయంతో మనము ఇవన్నీ వివరించుకుంటున్నాం. వీటన్నిటికీ అవి ఎలాగ దగ్గరగా ఉన్నాయో అని అన్నిటి ఒక చోటకి కూర్చుందనమాట. అట్లా ఆమెకి అలా కనిపిస్తే మనకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయం గూగుల్ వెళ్ళిపోండి, టైప్ చేయండి ప్రసంగ మాధ్యమిక, మొత్తం వచ్చేస్తుంది మనకి. మన ఇంట్లో నుంచి ఎక్కడ కదలక్కల, కుర్చీలో నుంచి బయటికి ఇది ఎక్కడుందో, ఏ లైబ్రరీలో ఎతకాలో అని చెప్పి లైబ్రరీకి వెళ్ళే పని లేదు. ఇప్పుడు అది చూడండి మరి ఎంత ఇదో. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మహాశక్తి. అప్పుడు అతీంద్రియ శక్తి, అష్టసిద్ధుల్లో ఒకటది. ఇప్పుడు అది మనందరికీ, సామాన్య మానవులకు కూడా ఏమాత్రము అసలు సాధనలు లేని సామాన్యంగా ఉన్నటువంటి మనందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అటువంటి వాళ్ళు ఏదైతే అతీంద్రియ శక్తుల ద్వారా అష్టసిద్ధులు పొంది వాటి ద్వారా వ్యవహరించారో అవన్నీ ఇప్పుడు మనకి దాదాపుగా మనం అంత శ్రమ లేకుండా, వాటి కోసం ఎంతో శ్రమ పడాలి, ఎన్నో జన్మలు సాధన చేయాలి. అటువంటి శ్రమ ఏమీ లేకుండా మనకి గూగుల్ అన్న ఒక్క దాంతో వచ్చేసింది. కాబట్టి ఈ సమయాన్ని మనము శ్రమ లేకుండా
ఎట్లాగైతే వీటి కోసం మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సమయాన్ని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి దీంట్లో ఉన్న నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నదేంటి అన్న దాంట్లోకి వెళ్ళాలి. మనం దాగి ఉన్నదేంటి ఒక్కటే, మొత్తం గృహ ఉపకరణాలన్నిట్లోనూ వాటిని నడుపుతున్నదేంటి ఎలక్ట్రిసిటీ. ఒకే ఒక వన్ అండ్ ద సేమ్ ఎలక్ట్రిసిటీ. అట్లాగే మొత్తం ఒకే ఒక చైతన్యం నడుపుతూ ఉన్నదన్న దాంట్లోకి మనం వస్తా ఉన్నాం. ఓకే, రేపు మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ఇవాళ మీరు కూడా ట్రై చేయండి. ప్రసంగ మాధ్యమిక అని గూగుల్లో టైప్ చేయండి, ఏమొస్తుందో చూడండి. ఓకే.